హలో రీడర్స్, వెల్కమ్ బ్యాక్ టు నా చేతి రాతలు. లేడీ బాస్ పార్ట్ 50. బావేమైనా అన్నాడా అని మానస్ అడిగాక లేదు కానీ అంటూ ఆగిపోయి ఆలోచిస్తుంది సురభి ఏం చెప్పాలా అని. కానీ అన్నయ్యకి ముందే తెలుసంట, అందుకే పెద్దగా రియాక్ట్ అవ్వలేదు. నిజమేనా అని అనుమానంగా అడిగాడు మానస్. హా, ఇదంతా నేను తనకే ముందు ఎందుకు చెప్పలేదని అడిగాడు అంతే. ఏమన్నావు? సైలెంట్ అయిపోయింది సురభి. వదిన తమ్ముడు కదా, నీకున్న కోపానికి అతన్నేమైనా చేస్తావేమో అని చెప్పలేదు అన్నావు కదా అని మానసే చెప్పేశాడు. మీకెలా తెలుసని ఆశ్చర్యంగా అడిగింది. జరిగింది అశు అతనికి చెప్పేసిందేమో అన్న అనుమానంతో. అంతకు మించి నీ నుంచి ఎక్స్పెక్ట్ చేయడం కష్టంలే, క్యాజువల్ గెస్సింగ్ అన్నాడు భుజాలెగరిస్తూ. అప్పటికి ఊపిరి తీసుకుంది. బట్ నువ్వు సమాధానం చెప్పాల్సింది ఎలా కాదు కాజు అన్నాడు మానస్. మరి మానస్ చెప్పాడు కదా, మళ్ళీ సపరేట్గా నేను కూడా చెప్పాలా అన్నయ్య అని అడగాలి. ఏంటి, మీరు చెప్పారా అని షాకింగ్గా అడిగింది. అవునన్నాడు. ఎప్పుడు? కన్యాకుమారి వెళ్ళినప్పుడు నిన్నిచ్చి పెళ్లి చేయమని అడిగాను. తల గిర్రున తిరిగింది సురభికి. యుధిర్కి తమ గురించి తెలిసింది ఆశు ద్వారా అనుకుంది, కానీ మానస్ని నేరుగా వెళ్ళి చెప్పేసింటాడని అస్సలు ఊహించలేదు. ఇన్ని రోజులుగా యుధిర్కి తెలిస్తే ఏమవుతుందో అని పిచ్చిదానిలా ఊరికే కంగారు పడిపోయిందని అర్థమయ్యి తన మీద తనకే జాలేసింది. ఆ విషయం మాట వరుసకు కూడా చెప్పని మానస్ మీద పీకల దాకా కోపం వచ్చింది. కానీ ఏం చేయగలదు? తను ఎంత కోపంగా చూసినా అతనికి చీమ కుట్టినట్టు కాదు కదా, ఈగ వాలినట్టుగా కూడా అనిపించదు. అంత తేలిగ్గా తీసి పడేస్తాడు. మళ్ళీ నీకు రాదనిపించుకోవడం ఎందుకని సైలెంట్గా నోరు మూసుకొచ్చింది. ఆ కోపంలో కూడా సంతోషపడుతుంది ఆమె మనసు. ప్రేమిస్తున్నా అని తన వెంట పడడం మాత్రమే చేయలేదు మానస్. తనని సొంతం చేసుకోవడానికి, పెళ్ళికి తన అన్నయ్యని ఒప్పించేశాడు. అది చాలదా అతను తనని ఎంత సిన్సియర్గా ఇష్టపడుతున్నాడో తెలియడానికి? అతని ప్రేమ తనకి సొంతం అన్న ఆలోచన రాగానే కించిత్ గర్వంగా కూడా అనిపించింది. కానీ బయటికి చూపించకుండా మనసులోనే పొంగిపోతుంది. మానస్ ఒకసారి ఆమెను చూసి రెస్టారెంట్కి వెళ్దామా, ఆకలిస్తుంది అన్నాడు. సరే అంది వాదించకుండా. ఆమె వెంటనే ఒప్పుకోవడం మరోసారి నోటీస్ చేసింది అతని బ్రెయిన్. మళ్ళీ కోపం లాంటిది ఏమైనా వచ్చిందా నీకు? చురుగ్గా చూస్తుంది అతనికేసి. నవ్వుని దాచేస్తున్నాయి అతని పెదవులు. అది చూసి ఇంకా ఉక్రోషం పెరిగిపోయింది. కోపం లాంటిది ఏంటి? కోపమే అంది మొహం తిప్పుకుంటూ. ఎందుకో నీకు తెలీదా? మా అన్నయ్యకి చెప్పేశా అని నాతో ఎందుకు అనలేదు? ఓ, నేను ఇంకా మనిద్దరినీ కలిపి మాట్లాడినందుకేమో అనుకున్నా. మనిద్దరినీ కలిపి మాట్లాడారా? ఎప్పుడు? ఏం వింటున్నావు మరి నేను మాట్లాడేప్పుడు? మీరు చెప్పేదే అని అమాయకంగా బదిలిచ్చింది. ఉఫ్, మీ అన్నయ్యకి మన గురించి నేను చెప్పినా నువ్వు చెప్పినట్టే అని ఆన్సర్ ఇవ్వాల్సింది అన్నాను. తను నాకన్నయ్య, సో నేనే చెప్పాలి. ఇద్దరం ఒకటే, ఒకరు చెప్పే సరిపోతుందిలే. కాబట్టి ఒక మాటలో చెప్పేస్తా. నువ్వైతే మ్యాటర్ ముందుకెళ్తుందని నమ్మకం లేదు నాకు అన్నాడు కారాపుతూ. రెస్టారెంట్ దగ్గరకు వచ్చారు. ఆ మాటకి కోపం వచ్చినా అసలు నేనెందుకు చెప్తాను, మీకు నేనేం ఓకే చెప్పలేదు అన్నయ్య చెప్పడానికి అంది సురభి. తినేసరికి లేట్ అవుతుంది మనకి, ఇంటి దగ్గర డ్రాప్ చేసేస్తా నిన్ను అన్నాడు. సురభి టైం చూసుకుని నిజమే అనుకుని మళ్ళీ సరే అంది. ఆమె చూడలేదు కానీ అతని మొహంలో సంతోషంతో కూడిన చిరునవ్వు చేరింది. ఇదే మాట ఇంతకుముందు అంటే ఎవరైనా చూస్తారు, తప్పుగా అనుకుంటారు, నానేమంటారు అని కంగారు పడేది. కానీ ఇవాళ అలా లేదు. తను అన్నిటికీ ఒప్పుకుంటుంది. అంటే యుధిర్ పెళ్ళికి ఒప్పుకున్నాడు. చెల్లికి ఇష్టమైతేనే ఒప్పుకుంటాను అన్నాడు. సో సురభి కూడా పెళ్ళికి సరే అనేసింది. అందుకే ఇప్పుడు ధైర్యంగా తనతో వచ్చింది. తర్వాత ఏంటని భయపడట్లేదు. అది క్లియర్గా అర్థమైంది మానస్కి. తన పెళ్లి సురభితోనే జరుగుతుందని అతను ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నా ఆమె అంగీకారం తెలిపిందని తెలిసిన ఆ నిమిషం మాత్రం మనసంతా తెలియని ఒక ఉద్వేగానికి లోనైంది. సంతోషంతో ఉరకలిస్తున్న గుండెని ఎలా అదుపు చేయాలో ఒక్క క్షణం అర్థం కాలేదు. కిందకి దిగడానికి డోర్ ఓపెన్ చేస్తుంటే ఎంతకీ డోర్ ఓపెన్ అవ్వలేదు సురభికి. అతని కేసు చూసి లాక్ తీయలేదు అంది. అప్పటికే మానస్ ఆమెను చూస్తున్నాడు. ప్రేమంతా కళ్ళలో నింపుకుని
అతని చూపులు ఎందుకో తేడాగా అనిపించి ఏంటి అంది చాలా చిన్నగా. సమాధానం చెప్పకుండా ఆమెను తన వైపుకి పూర్తిగా తిప్పుకుని దగ్గరకు జరిగి ముందుకొచ్చాడు. హార్ట్ బీట్ రెట్టింపు అయిపోయి మాట రాని మూగదానిలా చూస్తుండిపోయింది సురభి. మొహానికి ఇంచు గ్యాప్లో ఉన్న అతన్ని చూసి గొంతు తడారిపోతుంటే కుడి చేతిని అతని గుండె మీద పెట్టి ఆపుతూ ఏం చేస్తున్నారు అంది కష్టంగా. నిన్న సరిగ్గా పెట్టలేదు అన్నాడు ఆమె చేతిని గుండె దగ్గర నుంచి తీసి తన మెడ చుట్టూ వేసుకుంటూ. చూచాయిగా అర్థమైనా తెలియనట్టు ఏంటి అనాలనుకుంది కానీ అనలేకపోయింది. మాట పూర్తి చేయడానికి అవకాశం ఇవ్వలేదు అతను. శుతిమెత్తగా లేత గులాబీ రంగులో మెరుస్తూ అతన్ని ఎప్పటి నుంచో ఊరిస్తున్న ఆమె ఎదురాలని ఆర్తిగా అందుకున్నాడు. వారించలేకపోయింది సురభి. మెల్లగా కళ్ళు మూతలు పడిపోయాయి. చిన్నగా శరీరం వణుకుతుంది. వారి మధ్యనున్న కొద్ది దూరం కూడా కరిగించాలని పెదవుల్ని నెమ్మదిగా ముద్దాడుతూనే ఆమె నడుము చుట్టూ చేసి మరింత దగ్గరికి లాక్కున్నాడు మానస్. అతని కౌగిల్లో నలిగిపోతున్న ఏదో తెలియని హాయి ఆమెను చుట్టుముట్టేసింది. అతని వెచ్చని శ్వాస గిలిగింతలు పెట్టింది. ముద్దులో గాఢత పెరిగే కొద్దీ ఆమె మనసులో ఏదో మూలున్న కలవరం దూరం అయిపోయింది. రెండో చేతిని కూడా అతని మెడ చుట్టూ వేసింది. అతని ఇష్టాన్ని ప్రేమని ముద్దు ద్వారా అందజేస్తుంటే కాదనకుండా తీసుకుంది. కాలం తెలియకుండానే కరిగిపోయింది. ఎప్పటికో మెల్లగా వదిలాడు. అప్పటిదాకా దూరమైన ఊపిరిని భారంగా తీసుకుంటూ నేల చూపులు చూస్తుంది సురభి. కళ్ళెత్తలేకపోతుంది. ఆమె చేతుల్ని వదలకుండా తన చేతుల్లో బంధించాడు మానస్. ఓసారి వాటికేసి చూసి మళ్ళీ కళ్ళు మరచేసింది. ఇంతకన్నా ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు అన్నాడు. అర్థం కాలేదేమో సోక్ కళ్ళనెత్తి చూసింది. ఇన్నాళ్ళు నీ భయం ఎందుకో నాకు తెలుసు బేబీ. అందులో తప్పుకోవడం లేదు. ఐ లవ్ యూ చెప్పినంత ఈజీ కాదు 2 జీవితాలు కలవడం, లైఫ్ షేర్ చేసుకోవడం. పెళ్ళంటే 2 కుటుంబాలు కూడా కలవాలి. నా వైపు నుంచి ఉన్న పెద్ద ప్రాబ్లం అదే. మా ఇంట్లో ఒప్పుకోకపోవచ్చు. నా ఫ్యామిలీని చూసి మీ ఇంట్లో నిన్ను నాకు ఇవ్వడానికి వెనకడుగు వేయచ్చు. ఇవన్నీ దాటి మన పెళ్లి జరిగాక నాతో మా ఇంటికి రావడానికి నీకు భయాలుండొచ్చు అని ఆపి సురభిని చూశాడు. అతను చెప్పేదంతా నిజమే కాబట్టి మాట్లాడలేదామె. మళ్ళీ అతనే కొనసాగిస్తూ కానీ నిన్ను మాత్రం వదులుకోలేను. ఎట్ ఎనీ కాస్ట్. నా ఫ్యామిలీ అడ్డుపడినా కూడా నాకు వాళ్ళకంటే నువ్వే ముఖ్యం. మా అమ్మ నాన్నల ఆజమాయిషి నీ మీద పడనివ్వను. నేను ఇలా మాట్లాడడం నీకు ఎలా అనిపిస్తుందో తెలియదు, బట్ నా పేరెంట్స్తో నేను ఎప్పుడు హ్యాపీగా లేను. వాళ్ళ ప్రేమ నాకు తెలీదు. కావాలని నేను ఎప్పుడు కోరుకోలేదు. పెద్దమ్మకి అక్కకి డాడీ చేసింది ఇప్పటికీ క్షమించలేను నేను. మా మమ్మీని ఎందులోనూ సమర్థించలేను. అలాగని వాళ్ళని ద్వేషించలేను. కనిపెంచిన బంధం నన్ను కట్టిపడేస్తుంది. అండ్ రిమెంబర్, మా ఇద్దరికి ఇదంతా తెలీదు. మమ్మీ డాడీది సెకండ్ మ్యారేజ్ మాత్రమే అనుకుంటుంది. అక్క ఎప్పుడు చెప్పాలనుకోలేదు. నేను చెప్పలేదు. తెలిస్తే తను కూడా నాలానే ఆలోచిస్తుందేమో. నేను నీ గురించి చెప్పినప్పుడే అక్క హ్యాపీగా ఒప్పుకుంది. బావకి కూడా అభ్యంతరం లేదు. ఒప్పుకున్నాడు కదా. ఐ నో. ఇక మీ ఇంట్లో ప్రాబ్లం ఉండదని అనుకుంటున్నా. నువ్వు భయపడుతున్నా, ఇలా వద్దన్నా లెక్క చేయకుండా ప్రేమించమని వెంటపడ్డానని, మన లైఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ఇలానే నా ఇష్టానికి ఉంటుందని అస్సలు అనుకోకు. నువ్వు నాకు మాత్రమే అనే హక్కుతో అలా వచ్చేవాడిని కానీ నిన్ను కంట్రోల్ చేయాలనో నీ ఫీలింగ్స్ని పట్టించుకోకూడదనో కాదు. నిన్ను మొదటిసారి చూసినప్పుడే కనెక్ట్ అయిపోయాను. నీ మీద నాకు ఫీలింగ్స్ మొదలయ్యాయి. అప్పటికి నువ్వెవరో కూడా తెలీదు. ఎందుకు ఇష్టం అంటే ఐ డోంట్ హ్యావ్ ఎనీ రీజన్స్. నీతో ప్రతి క్షణం ప్రీషియస్ నాకు. నీ ప్రతి ఆలోచన మ్యాటరే నాకు. నీ ప్రతి మాట వాల్యుబుల్ నాకు. నీ సంతోషం అన్నింటికన్నా ఎక్కువ ఇష్టం నాకు. నీ బాధ నీకంటే ఎక్కువ పైన నాకు. ఐ స్వేర్ ఎప్పుడూ కష్టం రానివ్వను. అండ్ సీరియస్లీ ఐ వాంట్ యూ టిల్ మై లాస్ట్ బ్రీత్ అంటూ సైడ్ నుంచే ఆమె కంటి చివర కణత దగ్గర ముద్దు పెట్టాడు. అతని మాటలకి ఆమె కళ్ళలో నీటి చెమ్మ చేరింది. మౌనంగా అతని చెంప మీద చెయ్యేసి నిమిరింది. ఆ మాత్రం చాలా అతనికి. ముందు నుంచి సురభి చుట్టూ చెయ్యేసి తల కిందకి చార్చి ఆమె భుజం మీద వాలి మెడవంపులో ఉండిపోయాడు చాలాసేపు. ఆమె చెయ్యి జుట్టులోకి చిరనిమురుతుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. లేవడానికి ప్రయత్నించలేదు అసలు. ఆలస్యం అవుతుందని బుద్ధి హెచ్చరించడంతో ఇష్టం లేకుండానే కారు దిగాడు. అతను అనుసరించింది సురభి.
క్యాబిన్స్లో ఉన్న సెక్షన్లోకి వెళ్ళి ఎదురెదురుగా కూర్చుని ఆర్డర్ చెప్పారు. వెయిటర్ ఫుడ్ సర్వ్ చేసి వెళ్ళగానే తినడం మొదలుపెట్టింది సురభి. మానస్ పొద్దున ఎందుకు రాలేదన్న దిగులతో మధ్యాహ్నం సరిగా తినలేదు తను. అందుకే చాలా ఆకలిగా ఉంది. తనని చూస్తూ లేచి వెళ్ళి పక్కన కూర్చున్నాడు మానస్. అతన్ని చూస్తూనే సూప్ తాగింది. పెదవంచున అంటిన సూప్ తుడుచుకోవడానికి టిష్యూ తీస్తుంటే ఆమెను వారించి అతనే బొటనవేలుతో నెమ్మదిగా తుడిచాడు. అప్పుడు కూడా బిడియం కలుగుతుంటే మానస్ని చూడలేకపోయింది. ఆమె పెదవిని తుడిచిన వేలిని నోట్లో పెట్టుకుని యమ్మీ అన్నాడు చిన్నగా. బుగ్గలు ఎర్ర మందారాల్లా మారిపోయాయి. తినడం కూడా మర్చిపోయింది. వాటిని చూసి నవ్వుకుంటూ మోచేయి టేబుల్ మీద పెట్టి గడ్డానికి ఆసరా చేసుకుని తిను అన్నాడు. ఆకలేస్తుంది అన్నారు కానీ మీరు తినట్లేదు ఎందుకు అని అడిగింది. నిన్ను చూస్తుంటే ఆకలి మీదకి ధ్యాస పోవట్లేదు, నువ్వు తిను అన్నాడు. అలా ఎలా తినగలదు? అయితే మీరు నన్ను చూస్తూ ఉండండి, నేను తినిపిస్తానని బయటకు అనకుండా ఆచరించింది. నోటి దగ్గరకు చేరిన ఆమె చేతిని ఇష్టంగా చూసి నోరు తెరిచాడు మానస్. ఎంత తిన్నాడో అతనికి తెలియలేదు కానీ సురభి మాత్రం మొత్తం తినిపించేసింది. ఆమె కోసం మళ్ళీ ఆర్డర్ చేసి తను తిన్నాక ఇంటికి బయలుదేరారు. కారులో ఇద్దరి మధ్యలో మాటలు లేవు. సాయంత్రం నుంచి జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటూ తెలియని మొహమాటంతో మాటలు రాక మానస్ని దొంగ చూపులు చూస్తూ కూర్చుంది సురభి. అంత బిడియం అబ్బాయి గారికి లేదుగా. డ్రైవ్ చేస్తూ కాసేపు రోడ్ని, మరి కాసేపు నేరుగా ఆమెనే చూస్తున్నాడు. కారు ఆగడంతో ఏమైందన్నట్టు చూస్తుంది తను కూడా. ఆమె పరధ్యానానికి నవ్వుకుని బయటకు చూడని కళ్ళతో సైగ చేశాడు. ఇంటికి చేరిపోయారు వాళ్ళు. దొరికిపోయాననుకుంటూ కళ్ళు గట్టిగా మూసి తెరిచింది. బ్యాగ్ తీసుకుని ఫాస్ట్గా దిగేస్తుంటే చున్నీ రాలేదు. ఎవరో గట్టిగా పట్టుకున్నట్టు తెలియడంతో గుండె ఒక్క క్షణం ఆగి కొట్టుకుంది. మెల్లగా కళ్ళు తిప్పి వెనక్కి చూస్తుంది. అతని చేతులు ఖాళీగానే ఉన్నాయి. మరెలా అనుకుని చూస్తే దుప్పట్ట సీట్ కింద పట్టేసింది. ఊహలు ఎక్కువైపోతున్నాయి అనుకుని తల కొట్టుకోబోయి టక్కున చేయి దించేసి చున్నీ లాగడానికి ట్రై చేసింది. రాకపోవడంతో మానస్ నెమ్మదిగా తీశాడు. సురభి దాన్ని భుజం మీద వేసుకుని వెళ్ళిపోవాలనుకుంటుండగానే చున్నీ రెండో వైపు కూడా చేజిక్కించుకుని ఆమెను తన మీద గుంజుకున్నాడు. రబ్బర్ బంతిలా వచ్చి గుద్దుకుంది. ఏం జరిగిందో అర్థమయ్యేలోపే బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి గుడ్ నైట్ అని వదిలేశాడు. ఆమె పరిస్థితి ఎలా ఉందంటే మింగలేను కక్కలేను అన్న రీతిలో ఫేస్ పెట్టి కార్ దిగి లోపలికి పరిగెత్తింది. తన గదిలోకి వచ్చేసి బెడ్ మీద పడిపోయి ఇక సిగ్గుని దాచలేక రెండు చేతులతో మొహాన్ని కప్పేసుకుంది. ఎందుకు వస్తుందో కూడా తెలియకుండానే ఓ నవ్వేసుకుంటుంది తనలో తనే. అంతలోనే బీప్ మని మోగింది ఫోన్. మిస్ యూ అని మెసేజ్ పంపించాడు. మళ్ళీ నవ్వుకుని రిప్లై ఇద్దామనుకుని ఆగిపోయింది. ఆ చిన్న మెసేజ్ని 10 సార్లు చూసుకుంటూ అతనితో తన భవిష్యత్తును ఊహించుకుంటూ గడిపేసింది. కొంత దూరం వచ్చాక కారు ఆపేసి కళ్ళు మూసుకుని సీట్కి జారగిలపడ్డాడు మానస్. సురభితో సమయం గడపడం బాగుంటుంది అనుకున్నాడు కానీ మనసుకి ఎంత ఆహ్లాదంగా ఉంటుందని ఊహించలేదు. అతని మొహంలో కొత్త కాంతి తారట్లాడుతుంది. ఒక్క మాట చెప్పలేదు సురభి, కానీ చేతులతో చూపించింది. అతని మాటలకి చేష్టలకి బదులుగా బొగ్గలు కెంపుల్లా మెరిపించింది. ప్రేమగా తినిపించింది. వర్ధిని అశు తర్వాత అతనికి అంత ప్రేమతో తినిపించింది తనే కావడంతో ఆ సంఘటన అస్సలు మర్చిపోలేకపోతున్నాడు. వారిద్దరితో ఆమెను కలిపాడు అంటేనే తెలిసిపోతుంది ఆమె తన జీవితంలో ఎంత ముఖ్యం కాబోతుందో. ఇప్పుడే చూడకుండా ఉండలేకపోతున్నాడు. కలిస్తే వదలలేకపోతున్నాడు. పెళ్లి చేసుకుని తను సొంతం అయ్యాక ఆమె ప్రేమకి దాసుడిని అయిపోతానేమో అని నవ్వుకున్నాడు. అతని ప్రశాంతతను చెడగొట్టడానికి ట్రింగ్ ట్రింగ్ అని రింగ్ అయింది ఫోన్. తను పంపిన మెసేజ్కి సురభి కాల్ చేస్తుందేమో అనుకుని ఎగ్జైట్ అయ్యాడు. ఆమె నుంచి వచ్చే అవన్నీ రావడం ఊహించడం ఎక్కువే అయినా అప్పుడప్పుడు ఉన్న సంతోషంలో కాదనిపించింది. కానీ కాల్ చేస్తుంది సురభి కాదు, అలివేణి. అతనికి తెలుసు ఫోన్ ఎత్తితే ఆ కాల్ సారాంశం ఏమై ఉంటుందో. రేపు రాజనాథన్ కోర్టు కేసు వాయిదా ఉంది కదా, దాని గురించి మాట్లాడడానికి చేస్తుందని కట్ చేసి సైలెంట్లో పెట్టేశాడు. ఇంటికి వెళ్ళి ఇప్పుడున్న హ్యాపీ మూడ్ని పాడు చేసుకోవడం ఇష్టం లేక గెస్ట్ హౌస్కి వెళ్ళిపోయాడు. తర్వాత రోజు ఉదయం సుమేధాస్ హెడ్ ఆఫీస్. అశుకి పూర్తి స్థాయి పిఏగా మారిపోయిన దీపక్
ఎనిమిదో ఫ్లోర్ నుంచి రెండో ఫ్లోర్ చేరి మేనేజర్ క్యాబిన్కి వెళ్ళాడు. ఒక అరగంట డిస్కషన్ తర్వాత అనుకోకుండా అతని చూపు క్యాబిన్ డోర్ మీద పడింది. ఫ్యాన్ గాలికి గ్లాస్కి డోర్కి ఉన్న కర్టన్ కొంచెం కొంచెం పక్కకు వస్తుంది. ఆ కొంచెం గ్యాప్ నుంచి క్యాబిన్ బయట ఉన్న వెయిటింగ్ రూమ్ ఏరియా కనిపిస్తుంది. అక్కడున్న చైర్లో కూర్చునుంది విద్య. మొహం కనిపించలేదు దీపక్కి. ఆమె చేతులు మొబైల్ని అదే పనిగా నొక్కేస్తున్నాయి. కాలు మీద కాలేసుకుని కూర్చుని కుడి పాదాన్ని అదే పనిగా ఊపుతున్న దృశ్యం కంటపడి నొసలు ముడిపడ్డాయి. కాసేపు చూసి ఎవరు బయట అని అడిగాడు మేనేజర్ని. ఇంటర్వ్యూ క్యాండిడేట్ సార్ అన్నాడు. మరి ఇక్కడెందుకుంది? ఆ యాటిట్యూడ్ ఏంటి అసలు? ఇంటర్వ్యూకి వస్తేనే ఇలా ఉందంటే జాయిన్ అయ్యాక ఎలా ఉంటుందో అన్నాడు సీరియస్గా చూస్తూ. అది మానస్ సార్ రికమెండ్ చేశారు సార్. మానస్ తీసుకోమన్నాడా? అవును సార్, విద్య అనే అమ్మాయి వస్తుంది, ఇంటర్వ్యూ చేసి జాబ్ కన్ఫర్మ్ చేయండి అని చెప్పారు. విద్యనా అని తన మరదలు కొన్ని రోజుల్లో ఆఫీస్లో జాయిన్ అవుతుందని మానస్ ఒకసారి చెప్పడం గుర్తొచ్చింది దీపక్కి. ఈ పిల్లేనా రాజనాథం కూతురు అనుకుని చేరి వెనక్కి జరుపుకుని ఈసారి మరింత పరీక్షగా చూశాడు. మైత్రి అన్నట్టు బాగానే ఉంది, ఏం లాభం, ఆ వెధవ కడుపున పుట్టింది, బుద్ధి ఎలాంటిదో మరి అనుకుని ఓకే అవి కంప్లీట్ చేయండి, చైర్మన్ మేడం వాళ్ళ ఆఫీస్కి వస్తారు అని బయటకు వచ్చాడు. అప్పుడే ఒక అతను వచ్చి విద్యకి అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చి వెళ్ళాడు. అది చూసుకుంటూ లెటర్ ఇచ్చిన వ్యక్తి వెళ్ళిపోయింది గమనించలేదు ఆమె. తనది ఏ ఫ్లోరో తెలీదు. లిఫ్ట్ దగ్గరికి వెళ్తున్న దీపక్ని ఎక్స్క్యూజ్ మీ అన్న తీయటి గొంతు వినిపించింది. ఆగి చూశాడు. తన డిపార్ట్మెంట్ చెప్పి అది ఏ ఫ్లోరో చెప్తారా అంది. 6th అని లిఫ్ట్ ఎక్కాడు. అతని వెనకే విద్య వెళ్ళింది. దీపక్ కూడా వెళ్లాల్సిన 6th ఫ్లోర్కి అవ్వడంతో ఇద్దరూ ఒకేసారి బట్టల మీద చేపెట్టారు. ఓ మీరు కూడా సేమ్ ఫ్లోరా అని చేయి తీసేసింది విద్య. మాట్లాడకుండా నెంబర్ నొక్కి నుంచున్నాడు దీపక్. రాజనాథం కూతురు అంటే అతనికి కనీసం మొహం కూడా చూడాలని లేదు. అవును, ఇవాళ కోర్టు ఉందిగా, మరి ఈ పిల్ల ఎక్కడికి వచ్చిందేంటి, తండ్రికి శిక్ష పడుతుందా లేదా అని టెన్షన్ లేదా అనుకుంటూ చూశాడు ఆమెని. అప్పుడే విద్య కూడా చూసి చిన్నగా స్మైల్ చేసింది. దెబ్బకి మొహం తిప్పేశాడు. వింతగా చూసి లైట్ తీసుకుంది. తండ్రి బుద్ధులే, వాడు అంతే, ఊరికే వెహికల్గా నవ్వుతూ ఉంటాడు. అసలు మానస్ ఈ పిల్లని ఆఫీస్కి ఎందుకు తెచ్చినట్టు, అశు ఎందుకు ఒప్పుకున్నట్టు, యుధిర్ ఎందుకు సైలెంట్గా ఉన్నట్టని తనలో తనే ప్రశ్నలు గుప్పించుకుంటూ ఉండగా 6th ఫ్లోర్ వచ్చేసింది.